అండి ముందుగా పత్రికా ప్రజలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఈ పత్రికా సంస్థలకు ఉద్దేశం ఏంటంటే మొన్న గౌరవ స్పీకర్ గారు ఇక్కడ నూకాతల్లి టెంపుల్ గురించి ఒక 2 విషయాలు చెప్పడం జరిగింది. ఆ 2 విషయాల మీద మరి మీ ద్వారా నియోజకవర్గ ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశం మీద దానికి వివరణ ఇవ్వాలనే ఉద్దేశం మీద మరి ప్రెస్ మీట్ పట్టడం జరిగింది. ఒకసారి మొన్న గౌరవ స్పీకర్ గారు మాట్లాడారు, సుమారుగా ఒక 10 నిమిషాలు మాట్లాడారు. అందులో మాకు ఏదైతే 2 విషయాలు మేము వివరణ ఇవ్వాలనుకున్నామో దాని మీద కట్ చేసి పెట్టాం. ఒకసారి చూస్తే అప్పుడు నేను కట్టి కూడా అలాగే ఉండేది. నేను అధికారులు లేనప్పుడు ఆ తాత ఎమ్మెల్యే గారు సీఎంఆర్ రామదేశ పక్షము నిజ పక్షము సీఎంఆర్ రమణ గారు చూశారట. ఎమ్మెల్యే గారు నూకాలను కూడా 10 లక్షలు కావాలన్నారు. 10 లక్షలు ఇచ్చారు. నిజంగా మనం నేను గెలిచిన తర్వాత 2వ మినిట్స్ ఆప్షన్ ఇచ్చారు. గుడాలనుకోదు కదా, ఇదిగా ఎందుకు అంటే మీరు ఇచ్చిన 50 లక్షలు అయిపోయింది అన్నాడు. ఓకే, మరి సీఎంఆర్ రావు ఇచ్చే 10 లక్షలు ఏమైంది అంటే అకౌంట్లో లేదన్నారు. మరి 10 లక్షలు ఎక్కడిపోయింది? అమ్మవారు అకౌంట్లో మాత్రం ఈ విధంగా గౌరవ స్పీకర్ గారు చెప్పినట్టు 2 విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, నేను ఉన్నప్పుడే ఈ గుడి కట్టాం, 5 సంవత్సరాల్లో ఎలాగే ఉండిస్తారు, గుడి కట్టలేదు, మేము కట్టిన కూడా అలాగే ఉన్నది. ఒకటి. 2, 10 లక్షల రూపాయలు సీఎంఆర్ వారు ఇచ్చారు కనుక 10 లక్షలు అకౌంట్లో ఎందుకు వేయలేదు, ఎక్కడ ఉన్నాయి, ఎక్స్ఎంఎల్ఏ ఏం చేశాడు అనేది వారి తాలూకా ఆరోపణ. దానికి సంబంధించి ఒకసారి మరి మీ ద్వారా మరి నియోజకవర్గ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఒకసారి ముందు అసలు ఈ నూకాతల్లి టెంపుల్కి సంబంధించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 10 లక్షల రూపాయలు మరి కట్టడం జరిగింది. దానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఏంటంటే 23/1/2019 శాంక్షన్ అయింది. అప్పుడే శాంక్షన్ అయింది, తెలుగుదేశం పార్టీ హయాంలోనే శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అది 23/1/2019. ఆ తర్వాత మళ్ళా ఫిబ్రవరి 2019లో మరి ఎవరైతే మరి ఇదైతే టెంపుల్ ఉందో దానికి సంబంధించిన మరి శాంక్షన్ ఆర్డర్స్ కూడా 2 నెలల్లో రావడం జరిగింది. అంటే మరొక 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్న సందర్భంలో జరిగినాయి ఇవన్నీ కూడా. ఆ తర్వాత మేము అధికారులకు రాగానే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 29/11/2019 అంటే నవంబర్లో మరి ఎవరైతే మరి అప్పలాడి గారు కాంట్రాక్ట్ ఉన్నారో, అప్పలాడి గారు కాంట్రాక్ట్ గారు ఉన్నారో ఆయనకి అప్రూవల్ కాపీ అంటే నవంబర్లో 2019 జగన్ ప్రభుత్వం వచ్చిన అప్రూవల్ అయింది. అప్రూవల్ అయిన తర్వాత ఎవరైతే ఈ కాంట్రాక్ట్ గారు ఉన్నారో ఈ అప్పలాడి గారు, ఆయన ఎప్పుడంటే 21/12 డిసెంబర్ 2019 ఆయన అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మా ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ ప్రభుత్వంలో 2019 డిసెంబర్లో అగ్రిమెంట్ అయిన తర్వాత స్టార్ట్ చేశారు. మరి మరి స్పీకర్ గారు ఏ విధంగా 2019 ముందే కట్టేశారు, నేను మరి కట్టినది 7 సంవత్సరాలు నేను కట్టింది కూడా అలాగే ఉంది అని చెప్పి అనడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి అంటున్నా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మరి ఏదైతే వాళ్ళు 10 లక్షలు కట్టారో టెండర్ అయిందో, టెండర్ అయిన తర్వాత మా ప్రభుత్వ హయాంలో జగన్ ప్రభుత్వ హయాంలో 40 లక్షల రూపాయలు పేమెంట్ ఇచ్చాం. 10 లక్షల రూపాయలు టీడీపీ హయాంలో కడితే 40 లక్షల రూపాయలు జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన సంగతి ఇచ్చిన తర్వాతనే 50 లక్షలకి ఈ విధంగా గుడి కట్టాము. మా హయాంలో గుడి కట్టాము. మీరు 10 లక్షలు కడితే 40 లక్షలు ఇచ్చాం. దీన్ని మరి స్పీకర్ గారు ఈ విధంగా మేమే కట్టాం అక్కడే ఉందని చెప్పి చెప్పడం అనేది మరి కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా నియోజక ప్రజలందరూ కూడా చెప్తున్నాం. ఇది ముమ్మాటి కూడా వారు శాంక్షన్ చేసినప్పుడు కూడా 40 లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో మేము ఇవ్వడం జరిగింది, పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది, అది తీసుకోవడం జరిగింది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే 10 లక్షల రూపాయలు సీఎంఆర్ గారు నుంచి వారు 10 లక్షలు ఇచ్చారు, అది ఏం చేశారు, అకౌంట్ వేయాలి కదా అని చెప్పి 2వ పాయింట్ చెప్పండి. నిజంగా ఈరోజు మీ ద్వారా చెప్పాలి, ఎందుకంటే నేను చూసాం, ఏదో టీవీలో కూడా చూసాం, ఎండోమెంట్ జమలో లేవంట పాత ఎమ్మెల్యే గారు 10 లక్షలు ఏమై అని చెప్పి ఒక టీవీ ఛానల్లో కూడా మరి చెప్పడం జరిగింది. అయితే నేనేమన్నానంటే నిజంగా సీఎంఆర్ గారు చాలా పెద్ద వ్యాపారస్తురాలు, నర్సీపట్నంలోనే చాలా పెద్ద కాంప్లెక్స్ పెట్టడం సీఎంఆర్, అది పెట్టడం వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు కూడా మా ప్రాంతంలో ఉన్నాయి. కేవలం వాళ్ళ వ్యాపారమే కాదు, మరి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు.
అందులో భాగంగానే ఆనాడు మన డిగ్రీ కాలేజీలో ఒక స్పాన్సర్ చేశారు సీఎంఆర్ గారు, ఒక స్పాన్సర్ మావూరు వెంకటరామన్ గారు ఒక వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసినప్పుడు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ వారిని కలిశాను. సార్ మాకు మరి నోకాలతల్లి టెంపుల్ ఉందండి, చాలా మరి మా నర్సిపట్నంలోనే మంచి టెంపుల్, పెద్ద పండుగ గుర్తువేస్తారు, మరి అందరికీ కూడా నమ్మకమైన టెంపుల్ కనుక మరి 10 లక్షల రూపాయలు టీడీపీ టైంలో ఇచ్చారు, 40 లక్షల్లో మీ పేమెంట్ కూడా మా ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం ఇచ్చాం కనుక ఇంకా మిగిలి ఉంది, దానికి మీ తాలూకా సహకారం కావాలని చెప్పి కోరాం. మా కోరిక మేరకు ఆ రోజు మావూరు వెంకటరామన్ గారు సీఎంఆర్ గారి నేత టెంపుల్ దగ్గర రావడం, అప్పటికే మేము టెంపుల్ కట్టించాం ఆల్రెడీ 50 లక్షలకి ఏ టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ మేము కట్టించాం ఆల్రెడీ. కట్టిన దానికి చూసి అక్కడున్న మా పార్టీ మా కౌన్సిలర్స్ మా నాయకులందరితో పాటు అక్కడున్న మా ఎవరైతే దానికి చైర్మన్ అన్నారో ధనిరెడ్డి నాగు కూడా మరి పరిచయం చేసి మరి 10 లక్షల రూపాయలు ఆయన అనౌన్స్ చేశారు. అంటే మేము అడిగామంటే సరే ఇది ఉంది, దీంట్లో మీరు ఏం చేయాలనిపిస్తే చేయండి అని చెప్పిన తర్వాత మా ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో చైర్మన్ గారేమో ఏమో స్టైల్స్ అని రకరకాలు ఏం చెప్పారు. అక్కడ చెప్పిన దాని మీద ఏమన్నారంటే అయితే మా తాలూకా మేనేజర్ ఉన్నారు, మేనేజర్కి చెప్తాం మేము 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు ఆ రోజు. ఆ రోజుతో ఏంటంటే నేను ఎంతవరకు అంటే గౌరవగా ఆయన్ని మరి అడగడం వరకు నా ఉంది. తర్వాత నుంచి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎవరైతే సీఎంఆర్ గారు మేనేజర్ గారు ఉన్నారో ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో ధనిరెడ్డి నాగ్ గారి తరఫున జరిగింది. అయితే అది ఎలా జరిగిందంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు పలానా వర్క్ చేసిందని చెప్పి వెళ్తే 1 లక్ష రూపాయలు ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఒకసారి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అంటే ఈ విధంగా కూడా మన సీఎంఆర్ గారి దగ్గర నుంచి ఎంతెంత తీసుకున్నారనేది కూడా మా వాళ్ళ దగ్గర తీసుకున్నాం. మేము సుమారుగా 13/9/2023 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఇక్కడేమో ఎవరంటే మన చైర్మన్ ధనిరెడ్డి నాగు సంతకం పెట్టారు ప్రతిదీ కూడా. 3/2023 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఇక్కడేమో ఎవరంటే మన చైర్మన్ ధనిరెడ్డి నాగు సంతకం పెట్టారు ప్రతిదీ కూడా. మురళీమోహన్ గారు అని చెప్పి సీఎంఆర్ గారు మేనేజర్ ఆయన ఇచ్చిన లిస్ట్ అంటే 9 లక్షలు ఎప్పుడెప్పుడు ఇచ్చామనేది అంటే 13/9/2023 ఒకటి ఇచ్చారు, 28/9/23 ఒకటి, 9/11/23 1 లక్ష, 9/11/23 1 లక్ష, 26/12/23 1 లక్ష, 8/2/24 1 లక్ష, 14/3/2024 1 లక్ష, 28/3/24 1 లక్ష, 2/4/24 అంటే 9 లక్షల రూపాయలు 9 దఫాలుగా ఇక్కడ ఎవరైతే చైర్మన్ ధనిరెడ్డి నాగ్ ఉన్నారో ఆయన సంతకం చేస్తూ పట్టుకెళ్ళారు. అదేంటంటే సీఎంఆర్ గారు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మాకు చెప్పింది ఏంటంటే మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడు మీ తాలూకా మా చైర్మన్ ఏమైనా పంపించండి, దాని తాలూకా డీటెయిల్స్ తీసుకొని డబ్బులు పేమెంట్ చేస్తున్నారు. ఆ ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ 9 లక్షల రూపాయలకి ఏం చేశారు ఏంటనేది మా చైర్మన్ గారు గతంలో మేము చెప్పాం. ఎందుకంటే గతంలోనే గౌరవ స్పీకర్ గారు అధికారులు వచ్చిన వెంటనే సేమ్ ఇదే టాపిక్ 10 లక్షల రూపాయలు ఏమని చెప్పి అడిగినప్పుడే నేను మా ఎవరైతే చైర్మన్ ఉన్నారో ధనిరెడ్డి నాగ్ పిలిచి 9 లక్షల రూపాయలు ఇచ్చారు కనుక వివరంగా 9 లక్షలకి ఏం ఖర్చు పెట్టారో మీరు పత్రికా పెద్దల ద్వారా ప్రశ్న ఇవ్వండి అని చెప్పాను. ఈ రోజుకి ఆయన ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఏమైందంటే మళ్ళీ రెండోసారి స్పీకర్ గారు మాట్లాడారు కానీ బురదంతా నామేజ్ లేదు. పాత ఎక్స్ఎమ్మెల్యే 10 లక్షలు ఏం చేశారని చెప్పి మమ్మల్ని అడుగుతారు. అంటే ఇప్పటికైనా సరే గౌరవ స్పీకర్ గారికి కానీ మీ ద్వారా ప్రజలు చెప్పేదంటే ఈ విధంగా ఏదైతే వర్క్ చేశారో మా చైర్మన్ దగ్గర వెళ్ళడం తీసుకోవడం జరిగింది కనుక ఆ ట్రాన్సాక్షన్ అంతా జరిగింది. చేసిన దానికి పేమెంట్ ఇచ్చారు, దఫాలకు ఇచ్చిన సంగతి మరి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటారంటే స్పీకర్ గారు అంటారు ఆ డబ్బులు అకౌంట్లో అయ్యారు కదా అంటారు. ఒకటే స్పీకర్ గారు మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎండోమెంట్ సంబంధించిన అది అకౌంట్, అందులో మనం 10 లక్షలు సీఎంఆర్ గారు వేసి ఉంటే దానికి మళ్ళీ టెండర్ ప్రాసెస్ ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే విరాళం ఇచ్చారు. వాళ్ళ తాలూకు ప్రాసెస్ ఏంటంటే ఏదైనా వర్క్ చేస్తే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు ఆరోపణ అంతా ఏంటంటే స్పీకర్ గారికి 10 లక్షలు అంతా అకౌంట్లో అయ్యారు కదా అంటారు. నేను ఒకటే అడుగుతాను హైదరాబాద్ గారిని కూడా, ఇప్పుడు సీఎంఆర్ గారు ఇక్కడ ఉత్తరవాహిని దగ్గర సుమారుగా 20 లక్షల రూపాయలతో ఒక శ్మశానం దగ్గర సుందరీకరణ వర్క్ చేస్తారు. సుమారుగా 20 లక్షలు చాలా వర్క్ చేసినట్టున్నారు. మరి ఆ డబ్బులు 20 లక్షలు మున్సిపల్ అకౌంట్లో వేసారా? ఇదే ఆయన స్పాన్సర్ చేస్తారు, ఏం చేయాలి ఏదో చేస్తారు. అదేవిధంగా ఇక్కడ చేశారు తప్ప దీని అకౌంట్లో వేసి మళ్ళీ అకౌంట్లో ఎండోమెంట్స్ ఆఫీసులో దాన్ని టెండర్ పిలిచి ఇన్ని కార్యక్రమం కాదు. ఇదేంటి ఇప్పుడు ఇంకో ఉదాహరణ కూడా చెప్పండి. ఇక్కడ తల్లి విగ్రహం కూడా లోపల కొత్త గుడి ఏదైతే ఉందో కొత్త గుడిలో తల్లి విగ్రహం తయారవుతుంది. ఎవరైతే శిల్పి ఉన్నారో ఆ రోజు శిల్పిని పిలిచి నీకు తల్లి విగ్రహానికి ఎంత అవుతుందో చెప్పండి, ఆ విగ్రహం డబ్బులు నేను స్పాన్సర్ చేస్తాను, నేను వివరాలు ఇస్తానని చెప్పి అన్నప్పుడు 1,50,000 అవుతుందని చెప్పి ఆ శిల్పి చెప్పారు. చెప్తే వెంటనే ఒక 1,00,000 రూపాయలు వెంటనే
మన రామకృష్ణ గారు, పార్టీ ప్రెసిడెంట్ గారు, మన నాయుడు వైస్ చైర్మన్ ₹1,00,000 వారి చేతిలో ఇప్పించాను. ఉన్న కంప్లీట్ అయిన తల్లిది 1,50,000 ఉన్న 50,000 కూడా బ్యాలెన్స్ ఇస్తాను చెప్పి, అంటే 1,50,000 నేను విరాళంగా ఇచ్చేయాలని ఉద్దేశం మీద ₹1,00,000 ఇచ్చాను. అంటే ఈ విధంగా ఇస్తాం కానీ ఈ డబ్బులు మళ్ళీ అకౌంట్లో వేసి మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి చేసే కార్యక్రమం కాదు. ఎవరన్నా స్పాన్సర్ చేస్తారంటే ఆ విధంగా చేస్తారన్న సంగతి మరి అవి అయిన భద్ర గారు ఈ విధంగా చెప్పిన. ఎందుకంటే దానికి ఉదాహరణ కూడా చెప్పాను. ఏదైతే 20 లక్షల వరకు చేస్తున్నారు ఉత్తర్వు అయింది, మరి డబ్బులన్నీ కూడా మున్సిపల్ దాంట్లో వేయలేదు కదా అకౌంట్లో. మున్సిపల్ అకౌంట్లో వేసి మున్సిపల్ వాళ్ళు చేయడం కదా, అది చేస్తారన్న సంగతి మరి ఈ విధంగా తెలియపరుస్తూ, అంటే మీ ద్వారా ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే ఏదైతే ఆరోపణ చేశారో ముఖ్యంగా ఈ టెంపుల్ ఆయన టీడీపీ టైంలో చేశారన్నదో అవాస్తవం అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాం. ఇది మరి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹40 లక్షల మేము రిలీజ్ చేసి ఈ టెంపుల్ కట్టామన్న సంగతి మీ ద్వారా తెలియపరుస్తూ, అలాగే ఇది కూడా ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ₹9 లక్షల, ₹10 లక్షల సీఎంఆర్ గారు ఇచ్చిన దానికి కూడా వివరాలతో సహా ఇంకా కావాలంటే చైర్మన్ గారు అడిగితే మొత్తం క్లియర్గా ఇస్తారు. దేనికైతే ఎందుకంటే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో సీఎంఆర్ గారు వాళ్ళకి ఆ లెక్కలు చెప్పి పట్టుకెళ్లే కార్యక్రమం వాళ్ళిద్దరి మధ్య జరిగింది కనుక దయచేసి ఈ విధంగా నేను ఏదో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అప్పుడు చేశాను కనుక నా మీద బుర్రజల్లే కార్యక్రమం దయచేసి చేయొద్దండి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా దేవుడితో కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా దుర్వినియోగం అవుతాయని చెప్పి అనుకోను. మరి ఈ విధంగా బుర్రజల్లే కార్యక్రమం చేయొద్దని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ, మరి ఈ కార్యక్రమం పెట్టడం కారణం ఏంటంటే మరి గత 3 రోజుల నుంచి కూడా చర్చ జరుగుతుంది. ₹10 లక్షల ఎక్స్ఎమ్మెల్యే ఏం చేశాడు నౌకద్దల టెంపుల్ అనే దాని మీద చర్చ జరుగుతున్న సందర్భంగా మరి ఈ 2 రోజులు పేపర్స్ రావడం లేట్ అయింది. అందుకనే క్లియర్గా మీకు మీ ద్వారా ప్రజలకు చెప్పాలి, నిజాలని చెప్పాలని చెప్పి కార్యక్రమం చేశాం కనుక దయచేసి మళ్ళీ ఒకసారి మీ ద్వారా గౌరవ స్పీకర్ గారు చెప్పేదంటే దయచేసి మీకు ఏమైనా వివరాలు కావాలంటే సీఎంఆర్ గారిని అడగండి ఏం చేశాడు అనేది, లేదా చైర్మన్ అక్కడ ఉన్న చైర్మన్ అడగండి తప్ప మా మీద బురజల్లే కార్యక్రమం చేయొద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. నమస్కారం సార్.